ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అదృష్టం, ఐశ్వర్యం శీర్షికలో దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళు ఏం చేయాలో ఆ విశేషాలని, దాంతోపాటు ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూల గ్రహాలు అనుకూలించాలంటే ఏం చేయాలో ఆ పరిహార ప్రక్రియల్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే ఫిబ్రవరి 1 శ్రీ పంచమి, 3వ తేదీ రథసప్తమి, 4వ తేదీ భీష్మాష్టమి. ఈరోజు ఆదివారం. సూర్యుని జన్మమాసం ఇది. మాఘమాస శుద్ధ సప్తమి నాడు జన్మించాడు కాబట్టి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి మాసం ఇది. ఈ మాసంలో కూడా ఆయన జన్మించినటువంటి వారం ఆదివారం కాబట్టి ఆ సూర్యుని ఎదురుగా స్నానాన్ని చేసి నిలబడి సూర్యోదయ వేళ ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఏ విధమైన శత్రుబాధ లేకుండా ఉండేలాను అమోఘమైనటువంటి అనుగ్రహం సూర్యుని కారణంగా మనకి లభించాలని మనం ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని. క్రమంగా ద్వాదశ రాశుల ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పై అధికారులతో కానీ, లేదా తోటి ఉద్యోగులతో కానీ, లేదా క్రింది అధికారులతో కానీ తాత్కాలికమైనటువంటి అసంతృప్తికరమైనటువంటి సంఘటనలు జరగవచ్చు. ఉన్న చోటనే అన్నీ సర్దుకుంటాయనే ధైర్యంతో ఉండండి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. భరణీ నక్షత్ర జాతకులకి భూమికి, గృహానికి సంబంధించినటువంటి ఎప్పటి చిక్కులో చిన్న చిన్న వివాదాల్లో మళ్ళీ తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంత మాత్రం చేత మానసికంగా దిగులు పడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. అన్నీ తొందరగానే సర్దుకుంటాయి. ధైర్యంగా మాత్రం వ్యవహరించండి. కృత్తికా నక్షత్ర జాతకులకి ఇంతకుముందే నిర్ణయింపబడినటువంటి విదేశీయానం వాయిదా పడడం కానీ, లేదా రద్దు కావడం కానీ తాత్కాలికంగా జరగచ్చు. దీని గురించిన వ్యాకులత, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్నీ సవ్యంగా తొందరలోనే జరుగుతాయనే ధైర్యంతో ఉండొచ్చు. మేషరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రతికూల గ్రహం శుక్రుడు కాబట్టి ప్రధానంగా శుక్రగ్రహ అనుకూలత కోసం తెల్లలేనిటువంటి వస్త్రాలని వారంలో ఎక్కువ రోజులు ధరించడం, అలాగే శ్రీ విష్ణు సహస్రనామాల్ని పఠించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం పెద్దలతో ఉండాలి. ధైర్యాన్ని వారితో చెప్పించుకుంటూ ఉండాలి. తాము ధైర్యంగా ఉండగలగాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి స్థితి మధ్యమంగా ఉంటుంది. అనుకున్నటువంటి బాకీలు తిరిగి రాకపోవడం కానీ, మనం రుణంతో ఉన్నట్లయితే తీర్చవలసిన ఒత్తిడి అవతలించి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సంయమనంతో వ్యవహరించవలసినటువంటి కాలం. రోహిణీ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం మధ్యమ స్థితిలో ఉంటుంది కాబట్టి ఆహార విహారాల్లో తగు జాగ్రత్తల్ని తీసుకోవడం ఎంతైనా అవసరం. ఎక్కడైనా కానీ రుణాన్ని చేసి ఉంటే కొద్ది కొద్దిగా చొప్పున తీర్చాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. లేని పక్షంలో రుణదాతల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
మృగశిర నక్షత్ర జాతకులకి ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. కుటుంబంలో పేచీలుండవు, కానీ అనారోగ్య సమస్య వస్తోందన్నటువంటి భయం వీరికి మాత్రం బాగా పెరుగుతుంది. అంత దిగులు పడవలసిన అవసరం లేదు, కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూనే ఉండాలి. వృషభ రాశి వారు ఈ వారం రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపడం ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి గ్రహ అనుకూలత కోసం ఎర్రనైనటువంటి పూలతో ఆ సూర్యుడికి అంటే శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి ఆయనకి పూజ చేయడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఆహార విహారాల్లో సరైనటువంటి పద్ధతితో ఉండాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం చక్కగా ఉంటుంది. ఆర్థికంగా కూడా అనుకూలత ఉంటుంది. ఏ విధమైనటువంటి బాధ పడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. సుఖంగా గడుస్తుంది ఈ వారం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఇంకా ప్రయత్న దశలోనే ఉంటుంది తప్ప ఉద్యోగం ఖచ్చితంగా సాధింపబడుతుంది అనేటటువంటి నమ్మకం కొద్ది తక్కువగా అనిపిస్తోంది. విదేశీయానం చేయవలసిన అవసరం మాత్రం వస్తుంది. ఆ విదేశీయానం చక్కనైనటువంటి ప్రయోజనాన్ని కూడా అందించే అవకాశం కనిపిస్తోంది. పునరోసు నక్షత్ర జాతకులు దూర భార ప్రయాణాన్ని చేయవలసి వస్తారు. అది లాభాత్మకంగా ప్రయోజనాత్మకంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తల్ని వయస్సు మీరినటువంటి వారైతే తీసుకుని ప్రయాణించడం అవసరం, మంచిది కూడా. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం మందార పుష్పాలతో శ్రీహరిని పూజించడం, అలాగే మందార పుష్ప జలంతో ఆయనకి అభిషేకం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం యథాశక్తి అన్న సంతర్పణాన్ని చేయడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులకి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబంలో ఐకమత్యంతో సాగిపోతూ ఉంటారు. మానసికంగా చక్కనైనటువంటి ప్రశాంత స్థితిలో ఉండగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులకి పూజా పురస్కారాల మీద దృష్టి బాగా మండుతుంది. అనేకమైనటువంటి పూజల్ని, దేవాలయ సందర్శనాన్ని, దీంతో పాటు పురస్కారాలని అందిస్తూ ఉంటారు. చక్కనైనటువంటి ధార్మిక దృష్టి, ఆధ్యాత్మిక పద్ధతిలోనూ గడుపుతారు ఈ వారాన్ని. ఆశ్లేష నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి శ్రమ, దాంతోపాటు ఉద్యోగంలో కూడా అలసట వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొద్ది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది. కర్కాటక రాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి కుజుని అనుగ్రహం కోసం మౌన ధ్యానాన్ని చేస్తూ ఇష్టదైవాన్ని తలుచుకోవడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు పనుల్ని తెముల్చుకోవాలి, మొగమాటాన్ని విడవాలి, ఎప్పటికప్పుడు వాయిదా వేసుకునే ధోరణిని పూర్తిగా మానివేయాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి భూమిని కానీ, ఇంటిని కానీ, గృహాన్ని కానీ ఏదో ఒకదాన్ని అమ్మివేసి రుణాలని తీర్చాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అది కార్య విధానానికి రాకపోవచ్చు, అయినా అవకాశం ఉన్నంతలో కార్యాన్ని సఫలతకి తెచ్చుకోవడం ఎంతైనా అవసరం తప్ప అమ్మివేయడం సరికాదు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు చిన్నదైనటువంటి పట్టుదల, కోపం కారణంగా న్యాయస్థానపు తలుపుల్ని తట్టడం ఏమాత్రం సరికాదు. న్యాయస్థానపు తీర్పుల కంటే కూడా సంయమనంతో మధ్యవర్తిత్వాన్ని నెరుపుకుంటూ ఆ ప్రయత్నాన్ని సాధించుకోవడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రుణాన్ని కానీ చేసి ఉన్నట్టయితే తీర్చాలనేటటువంటి దృష్టి కలిగి ఎవరికి రుణాన్ని తీర్చవలసి ఉందో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని స్పష్టంగా తీరుస్తాననే ధైర్యం కలిగినటువంటి మాటల్ని చెప్పి సంయమనంతో వ్యవహరించడం అవసరం తప్ప వేరు విధంగా మాట్లాడినట్టయితే అపనింద రావచ్చు, ఇబ్బందికి గురి కావచ్చు. సింహరాశి వారు ఈ వారం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం ఆవుకి కడుపు నిండుగా పచ్చగడ్డిని పెట్టి నీటిని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరతో వ్యవహరించకుండా నిదానమైనటువంటి ఆలోచనని జాగ్రత్తగా చేస్తూ దానికి అనుగుణంగానే మసులుకోవాలి.
ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు మాట తొందరతనం కారణంగా అనవసరంగా బంధువులతోనూ మిత్రులతోనూ పై అధికారులతోనూ క్రింది అధికారులతోనూ పేచీని కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మాటలో మాత్రం నిదానపుతనం ఎంతైనా అవసరం. హస్త నక్షత్ర జాతకులకి అర్ధాష్టమ శని అవుతున్నటువంటి కారణంగా ఉద్యోగ మార్పు కానీ స్థలానికి సంబంధించిన మార్పు కానీ జరిగే అవకాశం కనిపిస్తోంది. దానికి భయపడవలసిన అవసరం లేదు. వెళ్ళేటటువంటి ప్రదేశం చేయబోయే ఉద్యోగం కూడా అనుకూలంగానే ఉంటుంది అని ఆలోచించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులు క్రయ విక్రయాల్లో ముఖ్యంగా పత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో చేజారిపోయే అవకాశం కనిపిస్తోంది. అంచేత క్రయ విక్రయాల సందర్భంలో అతి ముఖ్యమైనటువంటి పత్రాలని ఏమాత్రం మొగమాటం లేకుండా చూసుకోవాలి. కన్యారాశి వారి ఈ వారం సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం శ్రీహరికి పాయసాన్ని నివేదన చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆవేశాన్ని పట్టుదలని అదుపు చేసుకోవాలి. వీలైనంత వరకు లేకుండా ఉండేందుకు ప్రయత్నించగలగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్త నక్షత్ర జాతకులు శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. అయితే మానసికంగా మాత్రం అంత సంతృప్తికరంగా ఉండరు. ఎందుకు సంతృప్తిగా నేను లేను అనేటటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరం. స్వాతి నక్షత్ర జాతకులు తగినటువంటి ప్రయత్నాన్ని కానీ చేసుకున్నట్లయితే చక్కని ఉద్యోగం, దాంతోపాటు వివాహం ఇతరమైనవి పూర్తిగా సాగుతాయి. కానీ ప్రయత్నాన్ని మాత్రం వాయిదా వేసుకోవడం సరికాదనే యథార్థాన్ని తల్లిదండ్రులు వారు కూడా గమనించుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు అనుక్షణం మాటల్ని మారుస్తూ ఉండడం కాకుండా ఏక అభిప్రాయం మీద ఉండి అదే అభిప్రాయంతో ఉన్నట్లయితే జీవితం సుఖంగా సఫల దిశలో నడుస్తుంది. తులారాశి వారి ఈ వారం సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి కుజ గ్రహ అనుగ్రహం కోసం ఆంజనేయునికి అప్పాలని అవకాశం ఉన్నట్లయితే వస్త్రాలని కూడా సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నామేమో అని ఒకసారి ఆలోచించుకుని మాటని తగ్గించుకుని కోపాన్ని పట్టుదలని విడిచి వ్యవహరించడం అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకు కొంత ధైర్యం, కొంత భయం, ఈ రెంటితో సమ్మిశ్రమైనటువంటి వారంగా ఈ వారం గడుస్తూ ఉంటుంది. తప్పక విజయాన్ని సాధించగలవనే ధైర్యంతో పాటు ఏం జరుగుతుందో అనే మానసికమైన ఆందోళనకి గురవుతూ గడుపుతారు. కానీ విజయమే వరిస్తుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులకి ఎదురుచూపు మాత్రమే మిగులుతుంది. ఈ వారం కూడా ఇదిగో అదుగో అన్నట్లుగానే రావాల్సినటువంటి సొమ్ము కానీ అమ్మకం కావలసినటువంటి భూ గృహ అలాగే స్థల వ్యవహారాలు ఏ ఉంటాయో అలాగే ఉంటుంది. ఈ వారానికి కూడా విజయం లభిస్తుందనే నమ్మకం తక్కువగానే అనిపిస్తోంది. దిగులు పడాల్సిన అవసరం లేదు. ముందుకి మంచి రోజులు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి విజయం లభిస్తుంది. దాంతోపాటు మానసికమైనటువంటి ధైర్యం లభిస్తుంది. తమ ధర్మమే తమని కాపాడుతుంది. అందులో అనుమానం ఏమాత్రం లేదు. వృశ్చిక రాశి వారు ఈ వారం దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం నిత్యం సూర్యోదయాన్ని దర్శిస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కమారైనా పఠించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం తప్పు తెలుసుకుని జాగ్రత్త పడి ఒక మెట్టు దిగడం ఎంతైనా అవసరం. ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి కొద్ది కోపం పట్టుదల పెరిగే అవకాశం ఉంది. అందున అష్టమ శని ప్రవేశిస్తున్నటువంటి కారణంగా తమని తాము నియంత్రించుకోనటువంటి సందర్భంలో మాట జారే అవకాశం ఉంది. మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం కష్టమనే యథార్థాన్ని గమనిస్తూ నిదానంగా మాట్లాడడం ఎంతైనా అవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి బంధువులతో చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. వీలైనంత వరకు పొరపత్యాలు వచ్చినటువంటి సందర్భంలో తప్పు తమదే అన్నట్లుగా మౌనంగా ఉండడం మంచిది తప్ప మళ్లీ తిరిగి పట్టుదలతో విరోధించడం శ్రేయస్కరం కాదు.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ధన వ్యయం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ప్రణాళికాబద్ధంగానే వ్యయాన్ని చేసుకుంటూ కాలాన్ని గడపడం ఉత్తమం. ధనురాశి వారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారాన్ని గడపడం ఉత్తమం. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవికి గోధుమలతో చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేస్తూ ప్రతి ఆదివారాన్ని గడిపినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదల వల్ల సాధించేది ఏమాత్రమూ ఏదీ కూడా ఉండదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే అనవసరమైనటువంటి ఇబ్బందులకి గురవుతారు. ముఖ్యంగా రుణాలు దొరికేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. వ్యవహారాలకి పోవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడతాయి కాబట్టి మాట తొందరని అదుపు చేసుకుని ప్రవర్తించడం చాలా అవసరం. శ్రవణ నక్షత్ర జాతకులకి జీవిత భాగస్వామి లేదా తండ్రి లేదా తల్లి ఎవరో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యాన్ని గురించినటువంటి రక్షణని తనతో పాటు కుటుంబ సభ్యులందరి విషయంలోనూ పాటించేలా సహకరించుకుంటూ ఉండాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఈ వారం క్రయం కానీ విక్రయం కానీ అంటే అమ్మకం కానీ కొనుగోలు కానీ ఏదైనా స్థిరమైనటువంటి ఆస్తులకి సంబంధించి చేయడం అంత బాగుండలేదు. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం అవసరం. మకర రాశి వారు ఈ వారం లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం ఆవుకి నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి ఉండల్ని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు పెద్దవారిని సంప్రదిస్తూ ఉండాలి. బాగా ఆలోచించి మాత్రమే చెయ్యాలి ఏ పనినైనా. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, మంచిగా సహకరిస్తూ ఉంటుంది, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం ఉంటుంది. ఏ విధమైనటువంటి దిగులు లేకుండా ఈ వారాన్ని గడపగలుగుతారు. శతభిష నక్షత్ర జాతకులకి పూర్వం ఎప్పుడో ఉన్నటువంటి తాత్కాలికమైన అనారోగ్యం మళ్లీ యువతలకి రావచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో తాత్కాలికమైనటువంటి శ్రద్ధని పాటిస్తే చాలు, మిగిలినంతా సుఖంగాను శాంతిమంతంగాను ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఇదిగో అదుగో అని అనుకుంటూ స్థిరమైనటువంటి ఆస్తిని కొనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నాన్ని వాయిదా వేయకుండా ఈ వారంలో కానీ గట్టి ప్రయత్నాన్ని చేస్తే విజయం లభించే అవకాశం ఉంది. ప్రయత్నించండి. కుంభరాశి వారు ఈ వారం ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి ఆ కుజ గ్రహ అనుకూలత కోసం నవగ్రహ స్తోత్ర పఠనాన్ని 7 మార్లు చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం కుటుంబ గోప్యతని పాటించాలి. కుటుంబాల్లోని రహస్యాలని ఇతరుల యొక్క సలహా కోసం తెరిచి చూపించడం అంత ఉత్తమం కాదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు తాము ఎప్పుడో అనుకున్నటువంటి పనుల్ని అనుకోకుండా సాధించుకోగలుగుతారు. పూర్తి అయినందుకు సంతోషాన్ని పొందగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు తాము ఎప్పుడో ఇచ్చినటువంటి బాకీలు వసూలైనటువంటి కారణంగాను కొత్తమైన వస్తువుల్ని కొనుక్కోగలుగుతారు. అంచనాకి మించి మాత్రం కొనుక్కోకుండా అంచనాల్లోనే కొనుక్కుని ఆనందాన్ని పొందగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయనే ధైర్యం మాత్రం ఈ వారంలో పొందగలుగుతారు. మీనరాశి వారు ఈ వారం గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి కుజ గ్రహ అనుకూలత కోసం ఈ వారంలో ఎక్కువ రోజులు ఎర్రనైనటువంటి వస్త్రాలని ధరించడం, కుజ శ్లోకాన్ని 7 మార్లు రోజు పఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనాలోచితంగా యథా ఆలాపంగా మాట్లాడడం కాకుండా ఆలోచనతోనే మాట్లాడాలి. వాగ్దానాన్ని అసలు ఇవ్వకుండా ఉండగలగాలి. అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారు ఆ దీర్ఘకాల అనారోగ్యం తొలగాలి అంటే, ఆరోగ్యం తిరిగి లభించాలంటే ఏం చేయాలో ఆ విశేషాన్ని తంత్రశాస్త్రానికి అనుగుణంగా పరిశీలించి చూద్దాం. రావి చెట్టు శ్రీహరి స్వరూపం కాబట్టి
శ్రీహరి రక్షణ అంటే స్థితి అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తాడు. కాబట్టి రావి చెట్టుకి ముమ్మారు ప్రదక్షిణాలని చేసి ఆముదాన్ని నువ్వుల నూనెని కలిపినటువంటి దీపాలని మూడిటిని గురువారం నాడు వెలిగించి రావి చెట్టు మొదట్లో రావి చెట్టుకి ఏమాత్రం వేడి తగులకుండా ఉండే దూరంలో పెట్టి ఆ రావి చెట్టుకి మరో 3 ప్రదక్షిణల్ని చేసి ఆదిత్య హృదయాన్ని కానీ లేదా తమకు వచ్చినటువంటి సూర్య స్తోత్రాన్ని కానీ పఠించినట్టయితే తప్పక దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఎవరిని ఉద్దేశించి వెలిగించారో వారికి తప్పక తొలుగుతాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలుగుతారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్యం కూడాను మనం ఆచరించేటువంటి విధి విధానాలు మన గృహంలో అదృష్ట యోగాన్ని ప్రసాదింపజేయటానికి ఆస్కారం అవుతాయి. మనం ఆచరించేటువంటి అలవాట్ల యొక్క ప్రభావం గృహానికి శోభను అదృష్టాన్ని ప్రసాదింపజేస్తుంది. ప్రతి వ్యక్తి కూడాను నిద్ర నుంచి మేల్కొనగానే ఎటువంటివి చూడకూడదు, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక విధమైనటువంటి తత్వచింతనను ప్రతివారు కూడా అలవర్చుకున్నట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. నిద్ర నుంచి లేవగానే పాతగుడ్డలు, విడిచిన దుస్తులు ఎప్పుడూ కూడాను చూడకూడదు. చెప్పులు, చీపిరికట్ట, కసువును ఎత్తేటువంటి చాట నిద్ర నుంచి లేవగానే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ చూడకూడదు. పులి, సింహం వంటి జంతువులు వేటాడుతున్నటువంటి దృశ్యం ఉన్న చిత్రపటం, పక్షులు ఆకాశంలోకి ఎగురుతూ ఉన్నటువంటి చిత్రపటాలు కూడాను మనం చూడకూడదు నిద్ర నుంచి లేవగానే. పగిలిపోయిన అద్దం, పగిలిపోయినటువంటి గాజులు, వాడిపోయిన పూదండలు ఇవన్నీ కూడాను చూడకూడదు. ఇవి అశుభాన్నే ఇస్తాయి కానీ శుభాన్ని మాత్రం ప్రసాదించవు. పిల్లి, గుర్రం, పాము వంటి వాటి ముఖం కూడా చూడరాదు. సముద్రపు అలలు, ముళ్ళ చెట్లు, ఈటె, బరిసె, కత్తి ఇటువంటి ఆయుధాలు కూడా చూడకూడదు. శవయాత్ర, 2 వ్యక్తుల మధ్య ఘర్షణ ఇటువంటి అమంగళకరమైనటువంటి వాటిని చూడకూడదు. శుభం కాదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మంగళకరమైనటువంటి వస్తువులనే చూడాలి. దైనందిక జీవితాన్ని ఆనందకరంగా ప్రారంభించడం శుభం, లాభాన్ని ఇస్తుంది. ఉదయం మొదలైన ఉత్సాహం రాత్రి వరకు కూడా మన తోడుగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ ఆచరించవలసింది తమ యొక్క 2 చేతుల్ని కూడాను చక్కగా చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి అనుకోవటం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇష్టమైనటువంటి దైవపటాన్ని చూస్తూ స్వామి ఈరోజు నాకు ఆనందకరంగా ఏ దోషాలు అంటకుండా గడిచేటట్టు చూడు స్వామి అంటూ ప్రార్థించడం చాలా విశేషంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. గోవును కానీ దీపాన్ని కానీ చూసినట్లయితే నమస్కరించాలి. నిద్ర నుంచి లేవగానే గోవు కనిపిస్తే అంతకన్నా మహద్భాగ్యం మరొకటి లేదు. శంఖం, చక్రం, గద, ధనుస్సు, నాగలి ధరించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని దర్శించి మనం నమస్కారం చేసుకోవచ్చు. అర్ధనారీశ్వరుడి చిత్రపటం చూసి నమస్కారం చేయటం సర్వత్రా కూడాను శుభదాయకం. తులసి మొక్కను కానీ, వేప, రావి, మారేడు వృక్షాలని కానీ దర్శించవచ్చు. లేదా ఎవరి జన్మ నక్షత్ర ప్రకారం వారి వృక్షాన్ని కూడాను దర్శించవచ్చు. అలాగే మనం మంచం మీద నుంచి కిందికి దిగేటప్పుడే మనకి ఆధారాన్ని ఇచ్చేది భూమాత కాబట్టి భూమిపై కాలు మోపటం ఆ తల్లిని అవమానపరిచినట్టు అవుతుంది. కాబట్టి
అలా కాకుండా భక్తిభావన స్ఫూర్తితో ఆ భూమాతకు నమస్కారం చేస్తూ అమ్మా నన్ను రక్షించవలసింది అని చెప్పేసి ప్రార్థన చేస్తూనే దిగాలి. మంచం మీద నుంచి లేవగానే వాస్తుశాస్త్రరీత్యా బాగా కలిసి రావడానికి ఈ 10 వేళని కూడాను భూమి మీద ఆనించండి, నమస్కారం చేసి లేవండి. చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది. ఆ భూమాత యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పాదాలు బలంగా నేలను తాకిస్తూ మాత్రం లేవకండి. మంచం మీద నుంచి తిన్నగా లోహ వస్తువులపై కాళ్ళు పెట్టి దిగకూడదు అని చెప్పేసి కూడా శాస్త్రం. ఇది వాస్తుశాస్త్రరీత్యా దోషం అవుతుంది. ఇక మంచం దిగిన వెంటనే ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పులు వేసుకోరాదు. ఇది చాలా విశేషం, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఇలా మనకు విశిష్టవంతమైనటువంటి విధి విధానాలు గృహబల రీత్యా కూడాను చాలా చక్కగా తెలియజేశారు. అలాగే మీరు లేవగానే చేసేటువంటి విధి విధానంలో ఉత్తర దిశగా నడవడం చాలా మంచిది. అది కుబేర స్థానం కదా. వాస్తుశాస్త్రరీత్యా 2 అడుగులు ఉత్తర దిశగా నడిచి ఆ బయట ప్రాంతంలో ఉండేటువంటి పచ్చటి చెట్లను చూడటం కానీ, వేప చెట్టును చూడటం కానీ అలా చేసి ఇతర కార్యక్రమాలకు బయలుదేరాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పెద్దలైనటువంటి వారు, గురువులైన వారు ఎదురుగుండా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోకుండా ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా నశించిపోతుంది. అది శుభాలివ్వదు. వారి ఆశీర్వచనం తీసుకుని ప్రారంభించిన కార్యక్రమము సఫలమవుతుంది, విజయవంతమవుతుంది. అందుకే మీ అన్నయ్య భీష్మ ద్రోణాదుల దగ్గర ఆశీర్వచనాన్ని అపేక్షించి వెడుతున్నాడు. మీరు కూడా మాట్లాడకండి, మీరు కూడా మౌనంగా అంజలి ఘటించి ఆయన వెంట నడవండి. ఆయన ముందు ఎవరికి నమస్కారం పెడితే మీరు ఆయనకి నమస్కారం పెట్టండి. అలా నిలబడండి, ఏం మాట్లాడద్దు, ఆయన మాట్లాడతాడు. వాళ్ళు బయలుదేరారు. తిన్నగా మొట్టమొదట భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. అవతల వైపు ముందు సర్వసేనాధిపతి కదా, విశేషించి వంశంలో తాతగారు కదా, అందరూ బ్రతికుండాలి, వృద్ధిలోకి రావాలని కోరుకున్నవాడు కదా, అసలు ఆ రాజ్యాన్ని నిలబెట్టినవాడు కదా, అందుకు కదా ఇప్పుడు ఉంది కాబట్టి దెబ్బలాడుకుంటున్నాడు. అంత పెద్దవాడు కదా, ఆయనతో యుద్ధం చేస్తున్నాడే. ఎత్తుకుపించిన చేతులే, కౌగిలించుకున్న చేతులే, పాఠాలు నేర్పించిన చేతులే, ఎన్నోసార్లు ఆశీర్వచనం చేసి పైకి రావాలనుకున్న చేతులే ఆయన మీద బాణాలు వేయబోతున్నారే, తాత మీద యుద్ధం చేస్తున్నారే. ఎంత బాధపడతాడా తాతగారు? కనీసం తాతగారు ఆశీర్వదించండి అని ఒక మాట కూడా అనకుండా బాణం వేయడం ఏమి న్యాయం? అందుకే వెళ్ళి మొట్టమొదట భీష్ముడికి నమస్కారం చేశాడు. భీష్మాచార్యుల వారు కనుబొమ్మల పైకెత్తి ఏమి ఇలా వచ్చావు అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, అనగా నీకెదిర్చి అనిచేయువాడనై మున్ననుజ్ఞగొనగా నిన్నుగాన నిమ్మి వచ్చినాడా, నీ చేత దీవెనబడసి చనినా నేను పగరకెళ్తూ. ఓ తాత, నేను యుద్ధం ప్రారంభిస్తున్నాను కదా, అందుకని యుద్ధం ప్రారంభించే ముందే మీ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుంటే మీ ఆశీర్వచనము యొక్క ప్రభావము చేత నేను పగరగెలుతూ శత్రువులని గెలవగలుగుతాను. ఎవరు శత్రువులు? కౌరవులే. అందున ఇప్పుడు వాళ్ళకి నాయకుడు ఎవరు? భీష్ముడే. కాబట్టి శత్రుపక్షంలో మొదటి శత్రువు ఎవరవుతారు? భీష్ముడే. అయినా మీకు మా మీదున్న ప్రేమ తెలుసు, మాకు మీ మీదున్న గౌరవము మీకు తెలుసు. తప్పలేదు తాతగారు, అందుకు యుద్ధం చేయవలసి వస్తోంది. కానీ నేను గెలవడం మీ చేతిలోనే ఉంది, మీ ఆశీర్వచనం చేతిలోనే ఉంది. ఎంత గంభీరంగా మాట్లాడతాడో, ఎంత తెలివితేటలుగా మాట్లాడతాడో చూడండి ధర్మరాజు గారు. కాబట్టి తాతగారు
నేను శత్రువుల్ని గెలవాలని మీరు ఆశీర్వచనం చెయ్యవలసిందిగా కోరి వచ్చారు. ఏమనాలి భీష్మాచార్యులు వారు? తాతగారిగా ఆశీర్వదించాలా? ధర్మాత్ములని తెలుసు. పాపం చెప్పాడు కదా దుర్యోధనుడికి, విజయీ భవ, ఒరే నాన్న నువ్వు తప్పకుండా గెలుస్తావు అంటే నేను పోతాను అనే కదా దాని అర్థం. ఏమనాలి? ఎంత ఇరుకున పెట్టాడో చూడండి ఒక నమస్కారం. కానీ ఆయన నడవడి మాత్రం అంత గొప్పది, అంత ధార్మికమైనది. అందుకే భీష్ముడు వెంటనే అన్నాడు, అనవిని గాంగేయుడక్కటా నీవిట్లు సనుదేక తక్కిన శాపమిత్తు వచ్చితి మేలయ్యి వైరుల నిర్జింపు ఇది కాకయును వరమిద్ది అయిన అడుగుము నీకుగా ననిసేయుటొక్కటి తక్కంగనావుడు ధర్మసుతుడు రారాజు పక్షమై రణము చేయుము నాకు హితమగు కార్యంబు మతి తలంపుమునుడు. అట్లా కాక అట నీ తలంపేమి ఎనినా భీష్ముతోడ అతడు నిన్ను బోర గెలుచు విధము బోధింపుమనుటయు సస్మితాస్యుడగుచు శాంతనవుడు. వెళ్ళి ధర్మరాజు గారు భీష్ముడికి నమస్కారం చేస్తే భీష్ముడు అన్నాడు, ఇప్పుడు నేను నీకు తప్పకుండా ఆశీర్వచనం చేస్తా. నువ్వు ఇలా వచ్చి ఉండి ఉండకపోతే నా ఆశీర్వచనం అడగకుండా బాణప్రయోగం చేస్తే ఖచ్చితంగా నిన్ను శపించేవాడిని. నువ్వు రావడం చాలా మంచిదైంది, శాపాన్ని తప్పుకున్నావు. ఇంకా కాబట్టి శత్రువుల్ని చంపడానికి యుద్ధం చేస్తానన్నావు, అది క్షత్రియులకు ఉండవలసిన ధర్మం, తప్పకుండా చెయ్యి. కానీ నీకు వరం ఏమైనా కావాలా అడుగు, నీకు వరం ఇస్తాను. కానీ ఒక్కటి మాత్రం అడక్కు, ఇటు పక్షాన్ని విడిచిపెట్టి అటు పక్షానికి వచ్చి యుద్ధం చేయమని మాత్రం అడక్కు. అది తప్ప ఇంకేదైనా అడుగు. ధర్మరాజు గారు అన్నాడు, తాతగారు మిమ్మల్ని ఆ పక్షం నుంచి ఈ పక్షానికి రమ్మని నేను అడగను. మీరు దుర్యోధనుడి పనుపునే యుద్ధం చేయండి, అటు పక్కన యుద్ధం చేస్తూ మనసులో మేం గెలవాలని సంకల్పం చేసుకుంటూ ఉండండి, ఇది చాలు అని ఇంకొక్క మాట అన్నాడు. తాతగారు ఇటు మీరు కదా సర్వసైన్యాధిపత్యంలో ఉన్నవారు, మిమ్మల్ని ఎలా గెలవాలి తాతగారు అసలు అన్నాడు. అనగానే అర్థమైంది భీష్మాచార్యులు వారికి, ఆయన్ని గెలవడం అంటే ఏమిటి, ఆయన్ని పడగొట్టేయడమేనా అంటే. ఇంకొకలా చెప్పాలంటే తాతగారు మీరు ఎలా చనిపోతారు అని అడుగుతున్నాడా లేదా. అందుకని సస్మితాస్యుడగొచ్చు శాంతనవుడు. ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడైనా ఇటువంటి సందర్భం ఉంటుందండి అసలు, ఎక్కడైనా. అది బహుశా భీష్మాచార్యులు వారికి ఒక్కరికే దక్కింది. అది ఆయన పెద్దరికం, ఆయన శౌర్యం అటువంటిది. ఆయన చిరునవ్వు నవ్వాడు. నవ్వి అన్నాడు, నన్ను మార్కొని గెలువగా ఆ ఎనిమిషులకు అరిదియనుడు అట్లగుట కదా నిన్ను వేడెదనని కుంతీతనయుడు పలుకుటయు విని పితామహుడు కృపన్. ఒరే ధర్మరాజా, నన్ను గెలవడం దేవతలకి కూడా సాధ్యం కాదు, గెలవలేరు. దేవతలందరూ తమ తమ అస్త్రశస్త్రములను పట్టుకుని యుద్ధానికి వచ్చినా నన్ను గెలవలేరు, సాధ్యం కాదు. ఎలా గెలవాలి తాతగారు మిమ్మల్ని అని కదా అడిగాడు ధర్మరాజు. దేవతలే గెలవలేరని తాతగారు మీరే చెప్తున్నారు కదా, అందుకే అడిగా ఎలా గెలవాలని, అది మీరే చెప్పండి తాతగారు. ఆయన నవ్వు నవ్వి అన్నాడు, చుట్టరికంబునన్ మనసు సొచ్చినను కరగించి వేడినన్ దిట్టతనంబు విడిచి తీవ్ర రణంబు కడంగ దక్కి నీ బట్టిన ఆయుధంబులు నెడబాసినగాని వధింపబోలదు. ఇట్టిట్టిన కేగు ఈ పరుస ఇంతక కాలము కాదు దానికిన్. ధర్మరాజా, నా మనసు బాగా కరిగిపోయేటట్టుగా, బంధుత్వం నా మనసులో పెళ్ళుబుకేటట్టుగా నా దగ్గరికి వచ్చి బ్రతిమాలి అడిగితే నేను ఎలా చనిపోతానో చెప్తాను. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఎందుకు, ఇంకా వాదించం, ఇంకింతకన్నా ఎక్కువ మాట్లాడదు, ఇప్పటికింతే. వెళ్ళి యుద్ధం మొదలుపెట్టు, నా ఆశీర్వచనం నీకుంది. నువ్వు అడిగావు, నేను చెప్పాను. నా మనసు కరిగిపోయేటట్టు, నా మనసులో ప్రేమ పొంగిపోయేటట్టు, నా ఎదురుగుండా ఉన్నవాడితో నాకున్న బంధుత్వం గుర్తొచ్చి నా మనసు కరిగిపోయేటట్టు నన్ను ప్రార్థన చేసిన నాడు నేను చనిపోయే విధానాన్ని చెప్తాను. ఇప్పటికి నేను చెప్పిన ఈ మాట చాలు. వరం అడిగావు, ఇస్తానన్నాను. ఎలా చనిపోతావు తాత అన్నావు, చెప్పే కదా. ఇంకింతకన్నా వివరం ఇప్పుడు మాట్లాడక, ఇప్పుడు సమయం కాదు, వాదన పెంచవద్దు.
వెళ్ళు యుద్ధం మొదలెట్టి. అలాగే తాతగారు అన్నాడు. ద్రోణాచార్యుల వారికి కూడా నమస్కారం చేశాడు. మీరు ద్రోణుడి గురించి చెప్పినప్పుడు విన్నారు. ధర్మరాజు యుద్ధాన్ని ప్రారంభించాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ధర్మమీమాంస. అసలు అలా అడగచ్చా? ఆశీర్వచనం అడిగాడు అనుకోండి, బాగుంది. అవతల వైపు సర్వసైన్యాధిపతి కదా ఆయన, ఓపికంటే యుద్ధం చేసి చంపాలి, లేకపోతే మానేయాలి. అంతేగాని తాతగారు మీరు ఎలా చనిపోతారు అని అసలు అడగచ్చా ధర్మరాజు? అడిగాడు అనుకోండి. శత్రుపక్షానికి సర్వసైన్యాధిపతి అయినటువంటి వ్యక్తి, సకల శాస్త్ర పారంగతుడైనటువంటి వ్యక్తి, అన్నీ తెలిసున్నవాడు, తన మీద అవతలి పక్షం నమ్మకం పెట్టుకుందని తెలిసున్నవాడు, నేను ఎలా చచ్చిపోతానన్నది ఇలా ప్రవర్తిస్తే చెప్తానని చెప్పచ్చా అసలు? అంటే తన చావుకి మార్గం తాను చెప్పట్లేదా? అప్పుడు ధర్మం తప్పినట్టు కాదా? భీష్మాచార్యుల వారిని సంపితే కదా, పడగొట్టేస్తే కదా, యుద్ధం చేయకుండా చేసేస్తే కదా యువతల పక్షం గెలవడం అన్నమాట. ఆయనని గెలవడం ఎలా? ఆయనకి స్వచ్ఛంద మరణం వరం ఉంది. అక్కడ ఇద్దరున్నారు, మృత్యువునకు వశపడరు వాళ్ళు. ఒకడు భీష్ముడు, ఒకడు కృపాచార్యుడు. ధర్మరాజుకి చెప్పాడు, నాకు మృత్యువు లేదని చెప్పాడు. చిరంజీవుల్లో ఒకడు కృపాచార్యుడు. యువతల భీష్ముడు ఉన్నాడు. అసలు భీష్ముడు నేను చనిపోతా అని ఆయన అంటే తప్ప ఆయనకి మృత్యువు రాదు. శంకర మహారాజు గారి వరం. తాత, నువ్వు అలా ఎంతకాలం అనుకోకుండా ఉంటావో అంతకాలము ఈ యుద్ధమునందు మాకు గెలుపు లేదు. అలా ఎప్పుడు అనుకునే అవకాశం ఉన్నది? ఎందుకు అడిగాడు ధర్మరాజు ఈ మాట అంటే, తాత పరమవృద్ధుడైపోయాడు, ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు, ఖచ్చితంగా ధర్మపక్షపాతి, ధర్మములకు నిలబడతాడు. అయినప్పుడు ధర్మములకు నిలబడతానని మనసులో అనుకుని యుద్ధం మాత్రం ఆపకపోతే, నేను చనిపోతానని అనుకోకపోతే ఆయన చంపడం అసలు ఎవరికీ సాధ్యం కాదు. శిఖండి అయితే మాత్రం ఆయన నేను చనిపోతాను అని అనుకోకపోతే ఎలా పడగొట్టగలడు? ఆయన అనుకోవాలి. అది ఇప్పుడు అనుకుంటావు తాత, అది అంటే ఎన్నాళ్ళు చేశాక అనుకుంటావు. అంటే ఆయన మనసులో కూడా ఉంది కదా, మొదటే చెప్పాడు కదా, స్వర్గమునకి దారి అని చెప్పాడు. వీరమరణం పొందాలి తప్ప ఇంటి దగ్గర జబ్బు చేసి చచ్చిపోకూడదు అని చెప్పాడు. అర్జునుడి బాణములకు పడిపోయిన నాడే ఆయనకి గొప్ప. వాడు నిమిత్తం, వాడేం చేస్తాడు? శిఖండి ఆయన్ని. అర్జునుడి బాణములు పిడుగులు, అర్జునుడే కొట్టగలడు, నాకన్నా బాణములు ఎక్కువ తెలుసని చెప్పాడు. నేను అర్జునుడిని ఓడించలేనని చెప్పాడు. అంటే బహుశः నువ్వు యుద్ధం ప్రారంభించిన ఎన్ని రోజుల తర్వాత అబ్బా ఇంకా వద్దులేండి యుద్ధం, ఇక పడిపోతాను అని అనుకుంటావో అప్పుడు నువ్వు డుళ్ళి పడతావు. అప్పటి వరకు నిన్ను పడగొట్టలేరు ఎవరు. అలా ఎప్పుడు అనుకునే అవకాశం ఉంది? ఇది ధర్మరాజు గారి ప్రశ్న. ఎందుకనంటే మరి అది తెలియనప్పుడు ఎలా అసలు ఆయన్ని పడగొట్టడం ఎలా సర్వసేనాధిపతిని? అయితే భీష్మాచార్యుల వారు పరోక్షంగా చెప్పాడు, నా యుద్ధం నీకు బరువు అయిపోయిన నాడు నా దగ్గరికి రా అన్నది దాని సారాంశం. అంత బరువు అయిపోయింది అనుకో నా యుద్ధం, రా. ధర్మాత్ములు కదా మీరు, నా మనస్సు కరిగేటట్టుగా ప్రార్థన చేస్తే అప్పుడు నేను సరేలేరా పడిపోతాను అంటాను. అలా నేను అన్ననాడు మీరు పడగొట్టగలరు తప్ప మీరు పడగొడతానంటే నేను పడిపోను. ఎందుకనంటే దేవతలే వచ్చినా నన్ను పడగొట్టలేదు. ధర్మపక్షపాతం చేత ఆ నిర్ణయం తీసుకుంటాను ఒక రోజున. అసలు యుద్ధం మొదలైందా? నేను ఎవరినైనా చంపానా? నీకు యుద్ధం బరువు ఎక్కడైంది? ఎందుకు వచ్చి అప్పుడే ఎందుకు? ఎప్పుడు చచ్చిపోతానన్న విషయం ఎప్పుడు అనుకుంటానన్నది? 3వ రోజా, 4వ రోజా, 5వ రోజా, 6వ రోజా, ఇప్పుడు ఎందుకు చెప్పడం? చెప్తా ఎప్పుడు. నేను చెయ్యగలిగినంత యుద్ధం చేశా, వీరమరణం పొందా అన్న తృప్తి నాకు కలగాలి. అది ఎప్పుడు? కొంత నడవని, బాగా బరువు అయ్యాక రా, ఇప్పుడు ఇంకా మాట్లాడకపో అన్నాడు. అందుకే ఇప్పుడు ఆయనలో అధర్మం ఏముంది? అడిగి ధర్మరాజు గారిలో అధర్మం ఏముంది? అది ధర్మ సూక్ష్మం. కాబట్టి అలా అడిగాడు. బ్రహ్మాండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. రెండు వైపులా యుద్ధం ఘోరమైనటువంటి రీతిలో జరుగుతోంది. మొట్టమొదటి రోజు భీష్మాచార్యుల వారు చేసినటువంటి యుద్ధాన్ని ఎంత గొప్పగా వర్ణించారో. అంత వృద్ధుడు
ఆయన కోదండాన్ని పట్టుకుని తిరిగినటువంటి తీరు, యుద్ధం చేయడానికి తిరిగినటువంటి తీరు అలా ఉండేదిట. పాయవడజొచ్చు గుంపుల సేయును మలకల జరించి చించును గోణ వ్యాయామ గతుల వలయములయ్యుండం తిరిగి కలచు అరిసైన్యంబున్. ఆయన అపారమైనటువంటి యుద్ధ నేర్పరి. ఆయనని మించి యుద్ధం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవరుంటాడు? అందుకే ఎదురుగుండా పెద్ద గుంపుగా సైనికులుంటే ఆయన తన బాణ పరంపరల చేత ఆ సమూహములను చీల్చి దారి చేసేవాట. వలయాకారంగా తిరిగేవాడు, దానితో పాటుగా వంకర టింకరగా తిరిగేవాడు, కోణాకారంగా తిరిగేవాడు. ఎలా కావాలంటే రథాన్ని అలా తిప్పుతూ అంతమందిని అలా పడగొడుతూ వెడుతూ ఉండేవాడు. ఆయన చేసినటువంటి యుద్ధంలో ఎంతమంది పడిపోతున్నారో చూడడమే తప్ప ఆయన వెడదామనుకున్న దారిని ప్రతిఘటించి ఆపడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంటే ఆ వయస్సులో ఆయన యుద్ధం అలా ఉంది. అలా చేస్తుంటే ఏం కనపడింది ఆ యుద్ధంలో అంటే భీష్ముడి మీద బాణం వేసినవాడు కానీ, భీష్ముణ్ణి అంత నొప్పించినవాడు కానీ కనపడలేదు. కానీ దొల్లెడు తలయును, దునిషెడు విల్లును, ధర కొరగు మేను, విరిగెడు సెడమున్, బెల్లు దొరగు నెత్తురునై పల్లటిలం తొడగే అప్పుడు పాండవ బలముల్. పాండవ సైన్యం వంక అలా ఒకసారి తల తిప్పి చూస్తే తెగిపోయి పడిపోతున్నటువంటి తలకాయలు, విరిగిపోతున్నటువంటి ధనస్సులు, నేల మీద పడిపోతున్నటువంటి శరీరాలు, విరిగి పడిపోతున్నటువంటి పతాకాలు, నెత్తురు వరదలై పారుతోంది. అంటే ఒకడే ఇన్ని పతాకములు పడగొడుతున్నాడు, ఒకడే ఇన్ని తలకాయలు తరిగేస్తున్నాడు, ఒకడే ఇంతమంది గుండెలు చీల్చి నేల మీద పడిపోయేటట్టు చేసేస్తున్నాడు, ఒక్కడే నిత్తుటి ఏర్లు పారించాడు. ఇంత గొప్ప యుద్ధం చేసేశాడు. సాయంకాలం వరకు సూర్యాస్తమయమైంది. పాండవ సైన్యం కాకావికలైపోయి చల్లాచెదరైపోయి పారిపోయారు. అలా కొట్టేశాడు. మొదటి రోజు కొట్టేసి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయాడు శిబిరంలోకి. కౌరవపక్షం ఆనందపడిపోయింది. సంజయుడు ఇది చెప్తుంటే ధృతరాష్ట్రుడి గుండె పొంగిపోయింది. ఓ, మొదటి రోజు యుద్ధంలో మనదే పై చెయ్యి. భీష్మాచార్యుల వారి యొక్క యుద్ధం అంటే ఇలా ఉంటుంది. ధర్మరాజు గారు రాత్రి శిబిరంలో పడుకున్నాడు, నిద్రపట్టల. లేచి తమ్ముళ్ళని పిలిచాడు, ముఖ్యమైన వాళ్ళని పిలిచాడు. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని అన్నాడు, ఎరగలి చిచ్చుకారడవి ఎల్లను బెల్లుగా నొక్కపాయగా దరికొని రూపడంచిన విధంబున ఇక్కడి సేనయంతయుందరమిడి చంపె భీష్ము బలదర్ప మహోకృత కంటే ఇంకా ఏ బిరుదుకో నీలమేఘమన బేర్చియనిన్ తెగటాచ్చునాతనిన్. కృష్ణ, అది యుద్ధమా? నీకేమన్నా అది యుద్ధంలా కనపడిందా? ఒక మహారణ్యం ఎండిపోతే ఒక పెద్ద కార్చిచ్చు బయలుదేరిందనుకోండి, ఆ కార్చిచ్చు ఎటు వెడుతుందో అటువైపు అన్నీ కాలిపోతాయి, అంతే, బూది కుప్పలై పడిపోతాయి. భీష్ముడు యుద్ధం చేసినట్టు అనిపించిందా? అడవిని తగలపెట్టిన అగ్నిహోత్రంలా అనిపించాడా? అదేమి యుద్ధం కృష్ణ? నేను విన్నాను భీష్ముడు చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు, మీ తాతగారు అంత గొప్ప యుద్ధం చేస్తారని చెప్తుంటే ఓహో చాలా బాగా చేస్తాడు అనుకున్నానంతే. నేను ఎన్నో యుద్ధాలు చూశాను కానీ అయ్యి బాబోయ్ ఇదేమి యుద్ధం కృష్ణ, అసలు ఇదేమి చంపేయడం, ఇదేమి పరాక్రమం, ఇదేమి శౌర్యం, ఇదేమి దూసుకెళ్ళిపోవడం, అసలు ఆయన ఆపగలిగిన వాడెవరు? దావానలం అంటుకుందనుకోండి, ఎవరిల్లి చెంబులతో నీళ్లు పోస్తారు, ఎవరిల్లి ఆపుతారు? అప్పుడు ఆపగలిగినది లోకంలో ఒక్కటే ఉంది. ఏది? బ్రహ్మాండమైనటువంటి నల్లటి మబ్బు ఆకాశం అంతా పట్టేసి బ్రహ్మాండమైన వర్షం కురిస్తే ఆ అగ్ని చల్లారాలి, అంతే. అసలు అలా చల్లార్చగలిగిన మబ్బు రావడం భగవంతుని యొక్క అధీనం. ఈ భీష్ముడిని ఆపగలిగినటువంటి నల్ల మబ్బు లాంటి వీరుడు ఎవరైనా ఉన్నాడా? అర్జునుడు ఉన్నాడంటావేమో. ఇవాల్టితో నాకు ఆశ పోయింది. ఇవాళ యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్ముడితో అర్జునుడు ఎదుర్కొన్న తీరు చూసి ఎందుకు పెట్టుకున్నానా ఈ ఆశ అని నాకు అనుమానం వచ్చింది. పాపం ఏదో శక్తి కూడా తీసుకుని ఆ భీముడు యుద్ధం చేశాడు. ఎందుకు వచ్చిన యుద్ధం అంటావు మనకిది కృష్ణ? అలవి ఎరుంగనేరక మహాత్ముని లోకముతోడి పాటిగా తలచి బెలనైతి శరతాడన పీడితులైరిని మరందులు అమరాపగా తనయుతోడి రణంబునకున్ దిశాధినాథులు
అరుమంగజాలరని తోచుచు ఉన్నబది నామనంబునన్. ఓ కృష్ణ, ఈ భీష్మాచార్యుల వారి యొక్క యుద్ధం చూస్తుంటే, ఈ తాతగారి యుద్ధం చూస్తుంటే అసలు ఇవాళ కాదు, ఏ రోజునీ కూడా ఈయనతో యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మానసిక రుగ్మతలు దూరం చేసుకోవటానికి, ఆరోగ్య సంబంధిత సమస్యలకు పరిష్కారాలు పొందటానికి సోమవారం నాడు 12 రాసుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి? వ్యాపార అభివృద్ధికి, వ్యాపార పెట్టుబడులు రాణించడానికి ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి? పరమ పావనమైనటువంటి తులసి మొక్కను ఇంటి ప్రాంగణంలో నాటి పూజించడం వలన ఎటువంటి వాస్తు దోషాలను నివారించుకోవచ్చు? భీష్మాచార్యుల వారి యొక్క యుద్ధం చూస్తుంటే అసలు ఇవాళ కాదు, ఏ రోజునీ కూడా ఈయనతో యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు. క్రౌంచ వ్యూహాన్ని రచించి నిలబెట్టవయ్యా సైన్యాన్ని సారి, మళ్ళీ మన సాధ్యమైనంత ప్రయత్నం మనం చేద్దామని కృష్ణుడు చెప్పిన మాటల మీద నమ్మకం వల్ల పడుకోవడానికి ఎడుతున్నాడు, కానీ లేకపోతే ఆ రోజే అడవికి వెళ్ళిపోయేవాడేమో.